అదే దానికోసమే ఈ సమ్మెలో పాల్గొనేటటువంటిది. ఆ దానికోసమే మన సమ్మెను చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇవాళ మన సమ్మెకు మరోసారి సమ్మె దిగవలసినటువంటి పరిస్థితి. మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ చేస్తున్నటువంటి సమ్మె ఇది. అందుకోసం ఇవాళ మతం పేరుతోటి, కులం పేరుతోటి, మతత్వ భావనతోటి ఇవాళ ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నటువంటి స్థితి ఈ రోజు మనం చూస్తున్నాం. ఒక పక్క ఖనిజ సంపద కోసం ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతంలో ఆపరేషన్ కగార్ పేరుతో దాడులు చేస్తున్నటువంటి స్థితి చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఆదివాసుల్ని గెంటివేయడం కోసం, ఖాళీ చేయడం కోసం, ఆదివాసుల అడవి నుండి ఖాళీ చేయడం కోసం పక్క మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నటువంటి స్థితి ఈరోజు చూస్తున్నాం. ఇప్పుడే నిన్ననే మనం చూసినాం, కర్రెగుట్ట అని చెప్పేసి పేరుతో 12,000 మంది పోలీసుల్ని ఆదివాసుల్ని ఆ భయభ్రాంతులకు గురి చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద, బాక్సైట్, ఇనుము, బంగారం లాంటి అనేకమైనటువంటి సంపద కోసం జరుగుతున్నటువంటి కుట్ర ఇది. అందుకోసం ఇవాళ మనం మతం పేరుతోటి ఇంతకుముందు అన్న మాట్లాడేటప్పుడు చెప్పినటువంటి విషయం ఒకటి, అదానీ కొడుకు పెళ్లి జరిగితే మనకు జీవోకు రేట్లు పెరిగినాయి, రిలయన్స్ రేట్లు పెరిగినాయి. ఆ డబ్బులు ఏం చేశారు అంటే వాళ్ళ కొడుకు పెళ్లికి వచ్చినటువంటి వ్యక్తులకు కట్టాలుగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ కార్పొరేట్ శక్తులు ఎవరి కోసం పనిచేస్తుంది? ఇవాళ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అలాంటి కార్పొరేట్ శక్తులకు పనిచేస్తుంది తప్ప మరొకటి కాదు. అందుకోసం ఈ కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా కార్మిక హక్కులను కాపాడుకోవడం కోసం జరుగుతున్నటువంటి ఈ సమ్మెకు మనమందరం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఆ వైపు ఆ సమ్మెను విజయవంతం చేయాల్సినటువంటి కర్తవ్యం ఉన్నదని చెప్పేసి ఆ సమ్మెకు మనం ఏ విధంగా విధి విధానాలు రూపొందించుకోవడం కోసమే మన నుండి మన పెద్ద నాయకత్వం, రాష్ట్ర స్థాయి నాయకత్వం వాస్తవం కావాలి మనకు ఇచ్చి వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి సందేశం ఇస్తున్నారు. కాబట్టి ఈ రేపు జరగబోతున్నటువంటి సమ్మెను విజయవంతం చేయడం కోసం అందరం కృషి చేసినటువంటి కర్తవ్యం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ సమ్మెను ఉద్దేశించి జరగబోతున్నటువంటి సమ్మెను ఉద్దేశించి ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎంసీలను తన సందేశంగా కోరుకోవాల్సింది. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్ గారు, టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య గారు, అట్లాగే కార్మిక నేతలు, జిల్లా నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, అట్లాగే ఈ సమావేశానికి చేసిన మీ అందరికీ భారత కార్మిక సంఘాల సమీక్ష ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున అభినందనలు తెలియజేస్తూ, మిత్రులారా, చాలా విషయాలు భాస్కర్ గారు ముందుకు పెట్టాడు. దాని కొరకు కూడా సురేష్ గారు కూడా అనేక విషయాలు తీసుకొచ్చారు. ఇవాళ మే 20వ తారీఖున జరిగేటువంటి సమ్మె, ఎందుకు సమ్మె? మన సమ్మెలో కార్మికులు 2 అంశాలని దృష్టిలో పెట్టుకొని సమ్మె పిలుపునిచ్చాయి. ఒకటి, ఈ భారత ప్రభుత్వం లేబర్ కోడ్స్ని అమలు చేస్తే, కనీస వేతనాలను అమలు చేయకపోతే, సామాజిక భద్రతని కల్పించకపోతే, ఒకవేళ అవి మీరుగా కార్మికుల అభిప్రాయానికి భిన్నంగా మీరు అమలు చేయాలని ముందుకు మనం భావిస్తున్నాం.